మీరు యాప్ డెవలపరా అయితే మీకోసమే గూగుల్ కంపెనీ వాళ్ళు ఒక అదిరిపోయే ఏఐ మోడల్ అయితే తీసుకొచ్చారు. ఈ ఏఐ మోడల్ యూస్ చేసి మీరు యాప్ డెవలప్మెంట్ని చాలా ఫాస్ట్గా చేయొచ్చు. కేవలం ఒక టెక్స్ట్ ప్రాంప్ట్తో మీరు మీ యాప్ను కూడా డెవలప్ చేసుకోవచ్చు. అసలు ఏంటో ఏఐ మోడల్ పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. అసలు నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మన ఏఐ తెలుగు బిగినర్ కోర్స్ 12th బ్యాచ్ ఆగస్ట్ 4వ తారీఖు స్టార్ట్ అవుతుంది. తక్కువ ధరకే లెవెల్ 1 లెవెల్ 2 రికార్డింగ్ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. 10,000 రూపాయలకి ఏఐ కాంబో కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా ఏఐ తెలుగు కోర్స్ తీసుకుందాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. రిఫరెంట్ ఎర్న్ ప్రోగ్రామ్ కూడా ఉంది. తాజాగా గూగుల్ కంపెనీ వాళ్ళు ఒక సరికొత్త ఏఐ మోడల్ తీసుకొచ్చారన్నమాట. దాని పేరే ఓపల్ అనమాట. ఓపల్ మోడల్ లో మీరు కేవలం ఒక టెక్స్ట్ ఇన్పుట్ ఇస్తే మీరు ఇచ్చిన ప్రాంప్ట్ కి బట్టి ఒక యాప్ అయితే డెవలప్ చేసేస్తుంది. మీకు లైవ్ లో దాని ఒక డెమో చూపిస్తాను. బట్ దానికన్నా ముందు మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాలి. మీరు opal.withgoogle.com అనే ఒక వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీరు సైన్ ఇన్లోకి వెళ్ళి అకౌంట్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటే కనుక ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, మీరు మీ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా VPN అయితే యూజ్ చేయాలి. మీకు VPN లేకపోతే ఈ మోడల్ వర్క్ అవుతుంది. ఎందుకంటే ఇది కేవలం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది. నేను అందుకనే VPN లో US ని పెట్టి దీనికి సంబంధించిన లాగిన్ అయితే అవడం జరిగింది. ఇన్ కేస్ మీరు ఇండియా నుంచి డైరెక్ట్ ఎటువంటి VPN యాక్సెస్ లేకుండా మీరు లాగిన్ అవుదామంటే మాత్రం మీకైతే దిస్ యాప్ ఈస్ నాట్ అవైలబుల్ అని చూపిస్తుంది అనమాట. సో VPN పెట్టుకోండి. US పెట్టుకున్న తర్వాత మాత్రమే మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. వన్స్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు యాప్స్ డెవలప్ చేస్తే ఇలా వస్తాయి అనమాట. నేను జస్ట్ ఒక శాంపుల్ కోసం ఇన్వాయిస్ క్రియేటర్ యాప్ అనేది బిల్డ్ చేశాను. నేను కొన్ని ఇన్పుట్స్ ఇస్తే దానికి సంబంధించిన ఇన్వాయిస్ అయితే వస్తుంది. అసలు మీరు దీన్ని ఎలా డెవలప్ చేయొచ్చో మీకు చెప్తానండి. వన్స్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. సో పైన క్రియేట్ న్యూ అని ఉంటుంది. మీరు ఇన్ కేసు ఏమైనా ప్రాజెక్ట్స్ క్రియేట్ చేస్తే దానికి సంబంధించిన ప్రాజెక్ట్స్ అనేవి పైన కనిపిస్తాయి. నెక్స్ట్ గ్యాలరీ, మీరు బ్లాగ్ పోస్ట్ రైటర్, బుక్ రిక్స్, బిజినెస్ ప్రొఫైలర్, సిటీ గేమ్స్ ఇలాంటివి ఆల్రెడీ కొన్ని డిఫాల్ట్ గా ఏదైతే జనరేట్ చేసి ఉన్నాయో దానికి సంబంధించిన యాప్స్ అన్ని మీకు కనిపిస్తాయి. ఇన్ కేస్ మీరు వీటిని టెస్ట్ చేద్దాం అనుకుంటే వీటిని కూడా యూస్ చేసుకోవచ్చు. లేదు నేను కొత్త యాప్ ని బిల్డ్ చేయాలంటే మాత్రం మీరు క్రియేట్ న్యూ మీద క్లిక్ చేయాలి. మీ యాప్ లో ఏముండాలనేది మీరు ఒక ఇన్ఫర్మేషన్ అయితే టెక్స్ట్ రూపంలో ఇవ్వాలన్నమాట. సో నేనైతే ఇమేజ్ జనరేటర్ యాప్ ని బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు టెక్స్ట్ ప్రాంప్ట్ ఇవ్వాలి. ఆ టెక్స్ట్ ప్రాంప్ట్ తగ్గ ఇమేజ్ జనరేట్ చేయాలి. ఓకే, అది నా గోల్ అనమాట. నేను జనరేట్ చేసే యాప్ అది. నేను ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటంటే యూజర్ ఇన్పుట్ తీసుకోవాలి, ఏ ఇమేజ్ జనరేట్ చేయాలి, ఆ రేషియోస్ వచ్చి 16:9, 9:16 లో ఉండాలని చెప్పి నా ఐడియా చెప్పాను. ఆ తర్వాత ఎంటర్ మీద క్లిక్ చేశాను. మీరు గమనిస్తే అన్టైటిల్డ్ ఓపాల్ యాప్ అని ఉంది. మీరు కావాలంటే దీనికి పేరు మార్చుకోవచ్చు అనమాట. ఇమేజ్ జనరేషన్ కాబట్టి ఇక్కడ ఇమేజ్ జనరేషన్ అని పేరు పెడదాం అనుకుంటున్నాను. ఇక్కడ మీరు ఏదైతే ఉందో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒక బ్లాక్ డయాగ్రామ్ లో ఉంటుంది. సో నేను పేరు మార్చిన తర్వాత ఇమేజ్ ఓపాల్ యాప్ అని ఉంది. మీరు కావాలంటే దీన్ని కూడా రిమూవ్ చేయొచ్చు. ఓపాల్ యాప్ ని జస్ట్ రెఫరెన్స్ కోసం అలా ఉంచేసాను. సో ఇక్కడ ఇమేజ్ ఓపాల్ యాప్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు ఈ యాప్ ని టెస్ట్ చేయొచ్చు. స్టార్ట్ మీద క్లిక్ చేసి మీరు ఏది ఇమేజ్ జనరేట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఇమేజ్ సంబంధించిన ప్రాంప్ట్ ఇవ్వమని అడుగుతుంది. నేను ఒక ఇమేజ్ ప్రాంప్ట్ అయితే ఇచ్చిన తర్వాత మీరు గమనిస్తే ఇక్కడ ఒక ప్లస్ ఆప్షన్ ఉంది. మీరు కావాలంటే యూట్యూబ్ వీడియో, గూగుల్ డ్రైవ్ ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఉంది. బట్ నేను దీన్ని స్పెసిఫిక్ చేయలేదు, కానీ ఇదే ఇంప్రూవ్ చేసిన ఆ విషయాన్ని. ఆ తర్వాత నేను ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ఎంటర్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ నేను జనరేట్ చేసే యాప్ లో 16:9, 9:16 అనేది అడగమని చెప్పాను. సో నేను అదే క్వశ్చన్ కూడా ఇక్కడ అడిగింది. సో నేను 16:9 అని చెప్పి ఇచ్చాను ఇన్పుట్. ఆ తర్వాత ఎంటర్ మీద క్లిక్ చేశాను. మీరు ఇక్కడ చూస్తే జనరేట్ ఇమేజ్ ప్రాంప్ట్ ఇక్కడ ఏదైతే ఉందో అది లోడ్ అవుతుంది అనమాట. సో మనకు కొంత టైం తర్వాత మన ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. నేను ఇచ్చింది ఒక ఫ్యామిలీ క్లోజ్అప్ ఇమేజ్ ఇవ్వమంటే మనకి ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది. సో ఇలాగా మంచి క్వాలిటీతో ఇమేజ్ జనరేట్ అయింది. సో ఇక్కడ నాకు యాప్ సంబంధించిన కోడింగ్ నాలెడ్జ్ లేదు, కానీ జస్ట్ టెక్స్ట్ ప్రాంప్ట్తో ఒక యాప్ని డెవలప్ చేసేసాను. సో ఇప్పుడు ఈ యాప్ ఏదైతే ఉందో మీరు కావాలంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. షేర్ యాప్ అనే ఒక ఆప్షన్ ఉంది చూసారా. దీంట్లోకి వెళ్ళిన తర్వాత పబ్లిష్ యువర్ ఓపాల్ అని ఉంది. దీని మీద సెలెక్ట్ చేసుకుంటే మీరు పబ్లిక్లో పెట్టుకుంటే మీరు జనరేట్ చేసిన ప్రాంప్ట్ని వేరే వాళ్ళకి కూడా డిస్ప్లే అవుతుంది అనమాట. దీని నుంచి మీరు ఎవరైనా వాడుకోవాలనుకుంటే వాడుకోవచ్చు. ఏదైతే జనరేట్ చేసేది గూగుల్ డ్రైవ్ లో సేవ్ అవుతుంది. యాక్చువల్గా మీకు చెప్పిన అకౌంట్ క్రియేట్ చేసుకునే టైంలో గూగుల్ డ్రైవ్ యాక్సెస్ కూడా అడుగుతుంది. ఆ డ్రైవ్ యాక్సెస్ లో మీ కోడ్ అంతా కూడా అందులో అయితే సేవ్ అవుతుంది అనమాట. ఇక్కడ ప్రివ్యూలో చూడండి. సో ఇది అవుట్పుట్ వచ్చింది. కన్సోల్ చూసుకున్నట్లయితే అసలు ఏమేమి అడిగాం దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటుంది. నెక్స్ట్ థీమ్ చూసుకున్నట్లయితే మీ యాప్ సంబంధించిన థీమ్ ఉంది. మీరు కావాలంటే యాప్ థీమ్ ని కూడా మార్చుకోవచ్చు అనమాట. ఇన్ కేసు మీరు ఈ రెగ్యులర్ థీమ్ కాకుండా వేరే థీమ్ కావాలనుకుంటే అది కూడా మార్చుకోవచ్చు. మీరు ఇప్పుడు గమనిస్తే కనుక నేను యాప్ సంబంధించిన థీమ్ ని మార్చేసాను అనమాట. సో థీమ్ ని మార్చేస్తే మనకి మీ యాప్ ఓపెన్ చేయగానే థీమ్ అయితే ఇలా కనిపిస్తుంది. అగైన్ మళ్ళీ స్టార్ట్ క్లిక్ చేస్తే ఇదంతా కామన్ ఉంటుంది. బట్ ఇనీషియల్ గా థీమ్ అయితే మారిపోయింది. ఇప్పుడు లెఫ్ట్ సెక్షన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఇమేజ్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో, అంటే మీరు ఏదైతే ఫ్లో చార్ట్ రూపంలో ఈ యాప్ ఎలా డెవలప్ చేస్తారు అనేది డీటెయిల్ గా ఉంటుంది. దీన్ని మీరు కావాలంటే దీన్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఆస్పెక్ట్ రేషియో ఎలా ఉందని చెప్పింది. మీరు ఈవెన్ యూజర్ ఇన్పుట్ అనేది యాడ్ చేసుకుని
పలానా ఇంకొక పాయింట్ ఇద్దాం అనుకుంటే ఈ యాప్లో ఏదైనా కొత్తది యాడ్ చేయాలంటే అది కూడా యాడ్ చేయొచ్చు అనమాట. ఉదాహరణకి కేటగిరీ అని నేను పెడదాం అనుకున్నాను. సో నేను కేటగిరీ అని ఇంకొక ఆప్షన్ యాడ్ చేశాను కదా, ఇది కూడా నాకు ఇన్పుట్ కావాలనుకుంటున్నాను. సో ఇన్పుట్ కింద యూజర్ ఇన్పుట్ అని సెలెక్ట్ చేశాను. సో ఇప్పుడు నా యాప్కి ఇంకొక ఆప్షన్ కూడా యాడ్ అయిపోయింది. ఇమేజ్ డిస్క్రిప్షన్ ఇస్తాం, ఆస్పెక్ట్ రేషియో ఇస్తాం, యూజర్ ఇన్పుట్ ఏముందో అది కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ యూజర్ ఇన్పుట్ ఇచ్చిన తర్వాత ఇమేజ్ అయితే జనరేట్ చేయాలి. ఇలాగ స్టెప్స్ అనేవి మారిపోయినాయి అనమాట. నెక్స్ట్ చూసుకుంటే యూజర్ ఇన్పుట్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ వరకు కూడా అన్ని యూజర్ ఇన్పుట్స్ ఉన్నాయి. నెక్స్ట్ జనరేట్ ఏ ఇమేజ్ ఉంది కదా, ఇక్కడ ఈ యాప్ లో ఏ టూల్ యూస్ చేశారో కూడా చూపిస్తుంది. ఇమాజిన్ 4 జెమినై 2.0 వియోనా లైరా 2.0 ఏదైతే ఉందో మీరు సెలెక్ట్ చేసుకుంటారు. బట్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఫ్రీ జనరేషన్ ఏదైతే ఉందో అది ఇనిషియల్ గా యాప్ లో ఉంది కాబట్టి ఇమాజిన్ 4 సెలెక్ట్ చేసుకుంది. ఇన్ కేసు మీరు ఏదైనా పెయిడ్ సంబంధించి పెట్టారంటే 1-2 ఇమేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ అమౌంట్ అనేది అడుగుతుంది. సో ఇదే ఆటోమేటిక్ గా ఇమేజ్ జనరేట్ చేయడం కోసం గూగుల్ సంబంధించిన ఓపెన్ ఏఐ ఒక మోడల్ ని తీసుకుని దాని నుంచి ఇమేజ్ జనరేట్ చేస్తుంది. ఇక్కడ మీరు ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే ఇమాజిన్ 4 కాదు నాకు వియో నుంచి జనరేట్ చేయాలనుకుంటే వియో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు జనరేట్ అయ్యే అవుట్పుట్ వచ్చి వియో నుంచి సెలెక్ట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు నేను స్టార్టింగ్ నుంచి ఒకసారి మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. స్టార్ట్ మీదకి వెళ్తున్నాను. మీరు ఇమేజ్ ఏం జనరేట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఇమేజ్ సంబంధించిన ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ఎంటర్ మీద క్లిక్ చేస్తారు. నెక్స్ట్ ఆస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ గమనిస్తే ఇప్పుడు కేటగిరీ అనేది కొత్త ఆప్షన్ యాడ్ అయింది. ఇందాక ఫస్ట్ లో స్టార్ట్ చేసినప్పుడు కేటగిరీ లేదు, ఇప్పుడు కేటగిరీ కూడా వచ్చింది. సో మీకు నచ్చిన కేటగిరీ ఇస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్స్ అనేవి కామన్ అనమాట. సో ఇమేజ్ నెక్స్ట్ అయితే ఇమేజ్ అయితే జనరేట్ అయిపోతుంది. ఇలాగా మీరు యాప్ని బిల్డ్ చేసుకోవడమే కాదు, ఆ దాంట్లో కానీ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన యాప్ అనేది మీకు క్రియేట్ అవుతుంది. ఇలాగా మీరు మల్టిపుల్ వేస్లో యాప్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను జనరేట్ చేసింది వచ్చి ఆల్రెడీ ఒకటి బ్లాగ్ పోస్ట్ అనే ఒక యాప్ని కూడా నేను జనరేట్ చేశాను. జస్ట్ నేను చాలా సింపుల్ అనమాట. ఇది ఒక ఇన్పుట్ ప్రాంప్ట్ తీసుకోవాలి. నేను ఇచ్చిన టాపిక్ని బట్టి ఒక ఆర్టికల్ జనరేట్ చేయాలంటే నాకు జనరేట్ చేసి ఇచ్చేసింది అనమాట. ఈవీ టిప్స్ అని చెప్పి నేను ఒక ప్రాంప్ట్ ఇస్తే దానికి ఆర్టికల్ జనరేట్ చేసింది, దానికి కావాల్సిన ఇమేజ్ కూడా జనరేట్ చేస్తుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు కనిపిస్తున్నాయి ఇక్కడ. అగైన్ దీన్ని నేను షేర్ చేద్దాం అనుకుంటే షేర్ యాప్ మీదకి వెళ్ళి పబ్లిక్లో పెడితే అందరూ కూడా దీన్ని యూజ్ చేసుకుంటారు అనమాట. సో ఇప్పుడు దీని వల్ల ఉపయోగం ఏంటి? సో ఎవరైతే యాప్ డెవలపర్స్ ఉంటారో వాళ్ళకి సో టెస్టింగ్ పర్పస్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన టైం అనేది సేవ్ చేస్తుంది. లేదా టైం కానివ్వండి, మనీ కానివ్వండి, రీసోర్సెస్ కొంతమేర తగ్గిస్తుంది. ఇది ఫైనల్గా యాస్టీజ్గా యాప్ బిల్డ్ చేయడం కాదు, ఇక్కడ కోడ్ మీకు లభిస్తుంది. దాని నుంచి మీరు ఫైనల్గా డెవలప్మెంట్ చేసుకోవడం కోసం ఓపెన్ అనే ఒక యాప్ అనేది హెల్ప్ అవుతుంది. బట్ ఇక్కడ ఉపయోగం ఏంటంటే జస్ట్ మీకు ఒక థాట్ ఉంది, ఒక యాప్ డెవలపర్కి మీ థాట్ చెప్పాలనుకుంటున్నారు. ఆ యాప్ డెవలపర్కి చెప్పే ముందే మీకున్న థాట్ని మీరు ఇమేజ్ మీరు జస్ట్ టెక్స్ట్ ప్రాంప్ట్ రూపంలో ఇచ్చి మీరు టెస్ట్ చేసుకుని ఓకే నా ఇలా ఉంది కాబట్టి దాన్ని డైరెక్ట్గా యాప్ డెవలపర్కి ఇచ్చారనుకోండి, వాళ్ళకు కూడా ఈజీగా మీకు యాప్ ఫైనల్ కంప్లీట్గా క్రియేట్ చేసే అవకాశం, ఫాస్ట్గా డిప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. అలా కూడా మీకు హెల్ప్ అవుతుంది. సో ఎవరికైతే యాప్ సంబంధించిన కావాలి వాళ్ళకి ఉపయోగపడుతుంది, వాళ్ళకి కూడా ఒక ఐడియా కోసం ఈ ఓపెన్ హెల్ప్ అవుతుంది. ఈవెన్ యాప్ జనరేట్ చేసే యాప్ డెవలపర్స్ కూడా హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మీకు క్లెయిమ్ ఆప్షన్ అనే ఒక ఆప్షన్ ఉంది చూసారా. ఇక్కడ మీరు గమనిస్తే ఇది ఈస్ నాట్ ఎడిటబుల్ అని ఉంది. ఎవరైతే డెవలప్ చేశారో మీరు ఇచ్చిన ఒక ఇన్పుట్ ఇమేజ్ ఇస్తే దాన్ని క్లెయిమ్ ఆప్షన్ కింద జనరేట్ చేస్తుందని చెప్తున్నారు. నేను ఒక హౌస్ ఇమేజ్ ఇన్పుట్ గా ఇచ్చాను. సో జస్ట్ మన ఇచ్చిన ఇమేజ్ కాస్త క్లెయిమ్ ఆప్షన్ కింద జనరేట్ చేస్తుంది. ఇది యాక్చువల్గా ఇది ఆల్రెడీ ఎవరో డెవలప్ చేసిన మోడల్ అనమాట. జస్ట్ మన ఇన్పుట్ గా ఇమేజెస్ ఇస్తే దాని అవుట్పుట్ జనరేట్ చేసేస్తుంది. ఇలాగా నా ఐడియాని యాప్ రూపంలో డెవలప్ చేయొచ్చు, లేదంటే ఎవరో ఆల్రెడీ డెవలప్ చేసిన వాటి కూడా మీరు ట్రై చేయొచ్చు అనమాట. దాన్ని కూడా మీరు రెఫరెన్స్ కింద అయితే పొందవచ్చు. సో ఇది మనకి గూగుల్ ఓపెన్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి. నాకు ఇందులో బాగా నచ్చిన విషయం ఏంటంటే ఎవరైనా ఒక లేమన్ కూడా యాప్ని డెవలప్ చేసే అవగాహన అయితే వస్తుంది. ఎవరైనా యాప్ సంబంధించిన డెవలపర్స్ కూడా మరింత ఫాస్ట్గా ఈ రిపిటేటివ్ టాస్క్ని ఎలిమినేట్ చేయడానికి కూడా ఈ గూగుల్ సంబంధించిన ఓపెన్ అనేది హెల్ప్ అవుతుంది. మీరు ట్రై చేద్దాం అనుకుంటే VPN యూజ్ చేసి అయితే దీన్ని ట్రై చేయొచ్చు. అలానే మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 12th బ్యాచ్ ఆగస్ట్ 4వ తారీఖు స్టార్ట్ అవుతుందండి. కేవలం 3,000 రూపాయల నుంచి మన ఏ కోర్సును కూడా ఆఫర్ చేస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఏ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ చేయడానికి కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.